హిమాయత్నగర్ టీటీడీ దేవస్థాన లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణలోని ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా అన్నారు. ఇక హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తమ పార్టీ చీఫ్ పవన్ రివ్యూ నిర్వహించి సహాయక చర్యల్లో పాల్గొనాలని క్యాడర్ ను ఆదేశించారంటున్న జనసేన పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ తో మా చీఫ్ ఎడిటర్ నేతాజీ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర పార్టీ జనసేన ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే హిమాయత్నగర్ టీటీడీ దేవస్థానానికి సంబంధించి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. దానికి సంబంధించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. శంకర్ గౌడ్ గారు చెప్పండి, మీరు ఎల్ఏసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు హిమాయత్నగర్కి సంబంధించి, ఎలా ఉంది? మీ నిజంగా చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటానని, అదేవిధంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే మీ బాధ్యతలు విధులు ఎలా ఉండబోతున్నాయి? బాధ్యతలు ఈ రోజే నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. అంటే ఈ టెంపుల్ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలకు సంబంధించిన డెవలప్మెంట్ పై మీరు ఎలాంటి దృష్టి పెట్టబోతున్నారు? అంటే ఆలయాలు పరిరక్షిస్తూ ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ నేను టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం కమ్యూనిటీకి తెలియజేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. అంటే అక్కడ తిరుపతిలో తిరుమలకు సంబంధించి అక్కడ టీటీడీ దాంట్లో మీది ఎలా ఉండబోతుంది? అంటే మీ సిఫారసు లేఖలు అవి ఇంకా అది తెలియదు, ముందు నేను చెప్తాను రాబోయే. అంటే మీ అధినేతకి వైరల్ ఫీవర్ అన్నట్టుగా ఇప్పటికే ఒక ప్రకటన అయితే వచ్చింది. అలానే హైదరాబాద్ మూసీ వరదలకు సంబంధించి కూడా ఆయన రివ్యూ చేశారు, సీఎం గారికి సూచించారు, మీ క్యాడర్కి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు సహాయ చర్యల్లో పాల్గొనాల్సిందిగా. అంటే నేను ఆ దేవుణ్ణి కోరుకునేది ఒకటే, ఆ వైరల్ ఫీవర్ అనేది వెళ్ళిపోవాలి, ఆయన మంచిగా ఉండాలి. ఎందుకంటే నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, అటువంటి వ్యక్తి మన మధ్యలో ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం. అంటే ప్రత్యేకించి తెలంగాణ నేతలతోటి ఆయన ఏమైనా రివ్యూ చేశారా ఈ వరదలకు సంబంధించి? అంటే అవన్నీ మాట్లాడుతుండు, ఆయన దృష్టిలో ఉన్నాయి. మీరు మా 4 Sides టీవీ ఛానల్ తరఫున మీ క్యాడర్కి ఇచ్చే సందేశం ఏంటి ఈ వరదలని దృష్టిలో పెట్టుకుని? మనం ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, ప్రశాంతంగా మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తుంది. ఇది మొత్తంగా శంకర్ గౌడ్ గారు చెప్తున్నది ఒకటే. ఆయన కొద్దిసేపటి క్రితమే ఈ టీటీడీ హిమాయత్నగర్కి సంబంధించి లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు. అలానే తమ యొక్క అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్కి సంబంధించి వైరల్ ఫీవర్ తోటి బాధపడుతున్నారని చెప్తున్నారు. ఆయన ఆరోగ్యం త్వరలోనే కోలుకుంటుంది. ఆయన మొత్తం ప్రజలందరికీ కూడా సేవ చేయాల్సిందిగా ఇటు క్యాడర్కి ఆదేశాలు జారీ చేశారన్నట్టుగా శంకర్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గా ప్రసాద్తో నేతాజీ.